తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి కాళేశ్వరం అంశంలో తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించడానికే మరి కాళేశ్వరంలో కుంగుబాటు జరిగింది కనుక సో తుమ్మిడిహట్టి వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. సో తుమ్మిడిహట్టి అంశంలో ఏం చెప్తారు? అది సాధ్యం కాని ప్రాజెక్ట్. అది సాధ్యమైతే కేసీఆర్ కట్టేవాడు కదా, రేవంత్ రెడ్డి దాకా ఎందుకు వస్తుంది? అది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే ఇంకో 10 సంవత్సరాలు పడుతుంది దాన్ని అనుమతి తీసుకోవాలంటే. అనుమతి తీసుకున్నా కూడా దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. 150 మీటర్ల ఎత్తులో నిర్మించి తీరుతాం మహారాష్ట్ర వాళ్ళతో ముందు అనుమతి తీసుకోమానండి. ఇప్పుడు అక్కడ ఇక్కడ 3 దిక్కుల కాంగ్రెస్ ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి లాంటి మహానేతకే సాధ్యం కాలేదు. రాజశేఖర రెడ్డితో పోల్చినప్పుడు రేవంత్ రెడ్డికి ఎట్లా సాధ్యమవుతుంది? మళ్ళీ ఏ ఫడ్నవీస్ అయితే దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసిండో, ఏ ఫడ్నవీస్ అయితే కేసీఆర్కు కరాఖండిగా చెప్పిండో ఇయ్యను అని, మళ్ళీ ఆయనే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి అది మాటల వరకు కేసీఆర్ను బ్లేమ్ చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప ఒక్క మట్టి పిల్ల తీయలేడు, తట్టెడు మన్ను తీయలేడు, ₹1 కూడా దానికి కేటాయించడానికి రేవంత్ రెడ్డి దగ్గర లేవు. కండువాలు కప్పినంత మాత్రాన పార్టీని మారినట్టు అని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో నిన్న మీడియాతో చిట్చాట్లో మాట్లాడడాన్ని ఎట్లా చూస్తాం? ఇప్పుడు తను పార్టీలోకి ఆహ్వానించి కండువ కప్పినాక పార్టీలోకి వచ్చినట్టు కాదా అది? పోనీ అది పారామీటర్ కాదనుకుందాం. మరి వీళ్ళ అసెంబ్లీలో ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు? కేటీఆర్ గారు మాట్లాడినా, హరీష్ రావు గారు మాట్లాడినా, ఆ పార్టీకి సంబంధించిన ఏ ఎమ్మెల్యే మాట్లాడినా 1-10 సార్లు అడ్డుదలుగుతున్నారు, సపరేట్ కూర్చుంటున్నారు. ఎక్కడ ఫ్లెక్సీలలో చూసినా కూడా రేవంత్ రెడ్డి పక్కన వాళ్ళ బొమ్మలు ఉంటున్నాయి. ఆ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ చేసే కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. మరి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారంటే ప్రజలు ఏం చెప్తారు? టెక్నికల్గా నీకు అసెంబ్లీలో స్పీకర్ను మేనేజ్ చేసి మేము పార్టీలో ఉన్నామని అఫిడవిట్ ఇవ్వచ్చు. సుప్రీంకోర్టును కూడా తప్పుదారి పట్టేయడానికి అక్కడ కూడా అఫిడవిట్ ఇవ్వచ్చు. కానీ ప్రజాకోర్టులో ప్రజలు తెలుస్తారు కదా వీళ్ళ సంగతి. ఇట్లా అబద్ధాలు చెప్తే నెక్స్ట్ ముఖం ఉంటుందా? ప్రజల మధ్య పోయి మళ్ళీ ఓట్లు ఆడడానికి అది కడియం శ్రీయర్ కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డికి కావచ్చు, ఆడ పోయి చెప్పుకోగలుగుతారా మేము కాంగ్రెస్లో పోలేదు, మేము టీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పగలుగుతారా? అంటే ఇక్కడ ప్రజలు ఏ శిక్ష ఎత్తారనేది ఆలోచించాలి. ఇలా కోర్టు కాదు. స్పీకర్తో మేనేజ్ చేసుకున్నంత మాత్రాన నెక్స్ట్ డిపాజిట్లు వస్తాయా? వీళ్ళు పోతే అంటే ఎందుకు సార్ పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో అటు కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వట్లేదు, ఎమ్మెల్యేలు కూడా క్లారిటీ ఇవ్వట్లేదు, స్పీకర్ కూడా దీంట్లో నిర్ణయం తీసుకునే విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఇది తాత్సారం జరుగుతుంది. దీని వెనుక ఏం జరుగుతుంది? ఆలస్యం చేస్తాడు. ఎంతకాలం చేస్తాడు ఆలస్యం? 3 ఏళ్ళు పెట్టుకుంటాడా? సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది, మీరు చేస్తారా మేము చేయాలని అన్నది. మరి అన్నప్పుడు ఏదో ఒకటి తేల్చాలి కదా. ఏం తెలుస్తాడో కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఇలా శ్రీయర్ గారి స్టేట్మెంట్ ఏముంది? స్పీకర్ కోర్టులో ఉంది, స్పీకర్ ఏం చెప్తే అది చేస్తాం అంటే మాట్లాడుకున్నారు ఆల్రెడీ. స్పీకర్ ఏమంటాడు? అఫిడవిట్లు ఇచ్చారు, మేము టీఆర్ఎస్లో ఉన్నామని, అఫిడవిట్ల ఆధారంగా నేను తీర్పు చెప్తున్నా, వీళ్ళంతా టీఆర్ఎస్ అని చెప్తాడు. అంటే మొత్తం 10 మంది ఇక్కడ అంటే 10 మందిలో ఈయన ఒక్కడు మాత్రం దానం నాగేందర్ ఆల్రెడీ నామినేషన్ వేశాడు బీఫామ్ మీద, కాంగ్రెస్ బీఫామ్ మీద. కాబట్టి ఆయన ఒక్కరిని డిస్క్వాలిఫై చేస్తాడు, 9 మందిని టీఆర్ఎస్లో ఉన్నాడని చెప్తాడు. ఇంకా దానికోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మనం. ఆయన చెప్పే తీర్పు అట్లే ఉంటుంది. దీనివల్ల ఏం కనబడుతుందంటే వనికి సస్తున్నారు. ఒకవేళ స్పీకర్ డిస్క్వాలిఫై చేస్తే ఎలక్షన్ వస్తుందేమో, ఇవాళ ఎలక్షన్ వస్తే అన్ని సీట్లు టీఆర్ఎస్ ఖాతాలకు పోతాయి. ఈ కాంగ్రెస్ వీళ్ళకి టికెట్ ఇస్తుందో లేదో తెలియదు, ఇచ్చినా గెలుస్తారో లేదో తెలియదు, గెలిచే అవకాశం అయితే లేదు. ఎందుకంటే నిన్న మొన్న మనం చూసాం, రేవంత్ రెడ్డి మళ్ళీ నేను వస్తానో రానో అన్నాడు, తర్వాత జూపల్ కృష్ణారావు గారు మళ్ళీ మేము వస్తామో లేమో అన్నారు. అంటే క్లియర్ ఇండికేషన్ కనబడుతుంది గ్రౌండ్లో. వాళ్ళు ఏమనుకున్నా ఇవాళ టీఆర్ఎస్కు బలం పెరుగుతున్నది దీనివల్ల బీఆర్ఎస్కి. ఓకే, ఇది ఒక రకంగా బీఆర్ఎస్ ఇండికేషన్. సో మొత్తానికి కేంద్రం మరొకసారి జిఎస్టీ సంస్కరణ పేరుతో తీసుకొస్తున్న సంస్కరణల ద్వారా ధరలు తగ్గుతాయా? ప్రజలపై భారం తగ్గుతుంది అంటారు? డెఫినెట్గా తగ్గుతాయి. ఇప్పుడు ఫుడ్ ప్రోడక్ట్స్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, 18% నుంచి 12% అవుతున్నాయి, కొన్ని 12 నుంచి 5 అవుతున్నాయి. దీన్ని సరళీకరణ చేయడం వల్ల కొంత ట్యాక్స్ ఎగవేసేటోళ్ళు కూడా తక్కువనే ఉంది కదా కడదాంలే 5%, 12% అన్నప్పుడు 28, 18 అంటే కొంచెం వెనక ముందు ఆడి దొంగ లెక్కలు చూపెట్టేళ్ళు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ట్యాక్స్ తక్కువ చేస్తే గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది. అందరు ఏమనుకుంటారంటే ట్యాక్స్ ఎక్కువ అయితే ఎక్కువ ఆదాయాలు వస్తాయి. తప్పది. ట్యాక్స్ తక్కువ చేస్తే, ఎందుకంటే ఎవరికి దొంగతనం చేయాలని ఉండదు, దొంగ లెక్కలు చూపాలని ఉండదు. వీళ్ళు తక్కువ చేస్తే ఏమైందంటే అరే తగ్గించారు కదా మనం కడదాం, ఎందుకు మనం గవర్నమెంట్కి కూడా పోవాల్సిందే కదా అనే ఉంటుంది. ప్రజలకు ప్రభుత్వానికి 2 రకాల మేలు జరుగుతుంది. ఇది మంచి డిసిషన్. ఓవరాల్గా మరొకసారి యూరియా కష్టాలు అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి. అంటే ఏమైందంటే ముందు ప్లానింగ్ లేకపోవడం వల్ల జరిగింది. కేసీఆర్ గారు ఏం చేసేవారంటే అన్సీజన్లో
ఈ ఉత్పత్తి అయితే 365 రోజులు జరుగుతూనే ఉంటుంది, 3 షిఫ్ట్లలో జరుగుతూనే ఉంటుంది. ఎక్కడెక్కడనైతే స్టాక్ ఉందో రాష్ట్రంలో కానీ ఆ స్టాక్ని అంతా కూడా తెప్పించుకొని గోడౌన్స్లలో పెట్టేవాడు. ఈ సీజన్ వచ్చినప్పుడు రిలీజ్ చేసేవాడు. ఎంత ఆయకట్టు ఉన్నది, ఎంత సాగునీరు అంత ఉన్నది, ఎంత కొనుగోలు శక్తి ఉంది రైతులకు, ఇది అంచనా ఉండేది కేసీఆర్ గారికి. ఈయనంతా అడ్డిమారి గుడ్డి దెబ్బ. అసలు చెప్పేవాళ్ళు లేరు, ఆయనకు తోచదు, ఆ టైం గుర్తురాదు. అందరు యూరియా లైన్లోకి వచ్చినాక అప్పుడు కేంద్రానికి ఇండెంట్ పెడతాడు. ఏం ఉపయోగం దానివల్ల? ఇది కేవలం మేనేజ్మెంట్ లోపం. సీఎం రేవంత్ రెడ్డి అదే నిన్న మీడియాతో మాట్లాడుతున్న చిట్ చాట్లో మరొకసారి కేసీఆర్పై, అంటే కేసీఆర్ ఉద్యమ సమయంలో అనేక మంది ఉసూరు పోసుకున్నారు. అదే క్రమంలో ఒక మహిళను 4 కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు బయటికి పంపించారు, ఆమెపై దాడి చేస్తున్నారని చెప్పి. అది టీఆర్ఎస్ ఇంటర్నల్ విషయం కదా. ముందు అది కుటుంబానికి సంబంధించిన విషయం, తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్ విషయం. ఎమ్మెల్సీగా ఉన్న ఆమెను బహిష్కరించింది కాబట్టి, సస్పెండ్ చేశారు కాబట్టి అది ఇంటర్నల్ విషయం. రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? అది అవసరం లేని దాన్ని ఎందుకు తలదూర్చాలి? అంటే చాలామంది ఉసురు పోసుకున్నాడు, ఆ ఉసురే కేసీఆర్కు తగిలిందని చెప్పి మాట్లాడు. ఇప్పుడు ఉసురు పోసుకున్నాడా, ఉసురు తలుగుతుందా, అవన్నీ పక్కకు పెడదాం. ఇది ఆయన మాట్లాడకూడని అంశం. ఆయన మాట్లాడాలంటే సబ్జెక్ట్ లేదా? ఎన్నో ఉన్నాయి కదా అంశాలు, దానిలో ఎందుకు తలదూర్చాలి? ఆయనకు గిల్టీ ఫీలింగ్ ఉన్నది. ఏంటంటే నేనే వెనకాలనేమో అని చెప్పి జనం అనుకుంటాను. అందుకని ఆ బంతి వాళ్ళ కోర్టులో కొడదామని అనుకుంటుండు. వాళ్ళ ప్రజలందరికీ తెలుసు. అంటే అంత బలమైన శక్తి వెనకాల ఉన్నదనే ఇది జరుగుతున్నదా అనే అనుమానం అందరికీ ఉంది. అది ముందు ముందు తెలుస్తుంది. అంటే ఖచ్చితంగా నేనున్న రోజులు కాంగ్రెస్లోకి కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరు వచ్చినా తీసుకోనని కూడా చెప్పిన. ఎవరు పోయడానికి సిద్ధంగా ఉన్నారు? ఆ కవిత గారు ఏమన్నా చెప్పారా నేను కాంగ్రెస్లో పోతున్నా అని? ఇప్పుడు కూడా ఆమెకు ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఇప్పుడు బతుకమ్మ సీజన్, ఆమె ఆర్గనైజేషన్ పరంగా కార్యక్రమాలు చేస్తుంది. రేపు ఒకవేళ అవసరం అనుకుంటే మళ్ళీ రాజీపడి బీఆర్ఎస్లోకి రావచ్చు. లేదు అని అంటే బీసీల కోసము ఇంకొక కార్యక్రమం కోసము ఒక ఎజెండా ప్రకటించి ఆమె జాగృతి తరఫునే ముందుకు పోవచ్చు. అవసరమైతే పార్టీ కూడా పెట్టి కొట్లాడచ్చు. ఆమెకు అర్హత లేదా? కాబట్టి ఇవన్నీ ఊకదంపుడు మాటలు రేవంత్ రెడ్డి మానుకోవాలి. ఓకే, తెలంగాణలో రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న పెట్టడాన్ని ఎట్లా చూస్తాం? దాంట్లో బీసీలు అని మాట్లాడిన మల్లన్న ఆయన కార్యవర్గంలో రెడ్డిలను, ముస్లింలను కూడా చేర్చుకోవాలి. ఎందుకంటే చేర్చుకోవడాన్ని నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది బీసీల లక్ష్యం కోసం ఏర్పడ్డా, ఇప్పుడు తెలంగాణ కోసం ఏర్పడ్డది టీఆర్ఎస్ పార్టీ. ఫస్ట్ రాష్ట్ర కమిటీలో కూడా మేము ఆంధ్ర సెటిలర్స్ని పెట్టుకున్నాం. మా మధ్య చర్చ జరిగింది కేసీఆర్ గారికి మాకు. మనము తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా, కన్సిడరబుల్ నంబర్ ఉంది కదా. ఎన్నడో ఎప్పుడో 1900లో వచ్చి ఇక్కడ సెటిల్ అయిన ఫ్యామిలీస్ ఉన్నాయి ఈ తెలంగాణ ప్రాంతంలో. మీకు గన్పూర్ ఆనికట్ట అని మెదక్ పక్కన ఉంది, అది 1901లో మొదలుపెట్టారు. అప్పటికే వచ్చి గన్పూర్ మెదక్ జిల్లాలో ఆ నర్సాపూర్ తాలూకాలో కాలువ కింద నీళ్లు పారే ఏరియాలో మొత్తం భూములు కొనుక్కున్నారు. తర్వాత సాగర్ ఎడమ కాలువ వస్తుందని తెలిసి అక్కడ భూములు కొనుక్కున్నారు. ఎన్నడో వెనకట మహబూబ్ నగర్లో ఎక్కడ నల్లరేగడి భూములు ఉంటే అక్కడ పొగాకు కోసం భూములు కొన్నారు. ఎక్కడ నది ఉంటే నది పక్కన డెల్టా భూములు ఉంటాయి, ఇసుక భూములు ఉంటాయి, వాటిల్లో మిర్చి పండియచ్చు అని భూములు కొనుక్కున్నారు. ఎక్కడ ఫ్లోరైడ్ ప్రాంతంలో మర్రిగూడ మండలంలో కూడా మాల్ తాలూకాలో అక్కడ దేవరకొండ పోతుంటే ఫ్లోరైడ్ అఫెక్టెడ్ ఏరియాలో కూడా వాళ్ళు ఎన్నడో వెనకడ 1930sలో భూములు కొని వాళ్ళు ఫ్లోరైడ్తో బాధపడుతున్నారు. వాళ్ళ కాళ్ళు కూడా వంకర పోయినాయి, వాళ్ళు కూడా నీళ్ళకి ఇబ్బంది పడ్డారు. నిజాం సాగర్ 1931లో కడితే దాని కింద కూడా ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వాళ్ళ ఫ్యామిలీతో సహా కొన్ని వేల ఫ్యామిలీస్ అక్కడ అప్పుడే సెటిల్ అయిపోయినాయి. కాబట్టి వాళ్ళందరికీ ఇక్కడ తెలంగాణలో ప్రాతినిధ్యం ఉంది కాబట్టి టీఆర్ఎస్ పెట్టినప్పుడు మేము వాళ్ళని కలుపుకొని పోయినాం. మరి మళ్ళీ బీసీల లక్ష్యం కోసం పెట్టినా కూడా బీసీలకు సపోర్ట్ చేసే ఇతర వర్గాల వాళ్ళని పెట్టుకుంటే తప్పెట్లయితుంది? కాకపోతే ఆయన పార్టీని పెట్టిన పద్ధతి కానీ అదొక వినూత్న పద్ధతిలో పెట్టాడు. ఆయన బీసీల దగ్గర డబ్బులు లేవని ఎందుకు అనుకుంటారు? మేము కూడా చూపెడతాం. తాజకృష్ణ హోటల్లో పెట్టాడు. ఒక సంచలనం. ముందు ఎట్లా పోద్దనే దాన్ని బట్టి మనం వ్యాఖ్యానించవచ్చు. బట్ వరంగల్ డిక్లరేషన్ పేరుతో నిన్న ఆయన పెట్టిన మీటింగ్ కానీ అందులో తీసుకున్న నిర్ణయాలు కానీ చాలా పకడ్బందీగా ఉన్నాయి. బట్ ఆయన కార్యాచరణ ఎట్లుంటుంది అనే దాన్ని బట్టి ఆ పార్టీకి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక పెద్ద సాహసం. దేవేందర్ గౌడ్, చిరంజీవి, విజయశాంతి లాంటి వాళ్ళు ఫెయిల్ అయిన కాడ, మరి చెన్నారెడ్డి లాంటి వాళ్ళు పార్టీలు పెట్టి ఫెయిల్ అయిన కాడ ఇవాళ మల్లన్న పెట్టాడు. ఇది ఒక పెద్ద సవాల్. దాన్ని తట్టుకొని నిలబడగలుగుతాడా, ఎదగలుగుతాడా? ఎప్పుడు కలెక్టివ్ డిసిషన్ ఉండాలి. మంచి నాయకులను, మంచి థింక్ ట్యాంక్ను ఆయన పెట్టుకున్నట్టయితే నిజంగానే బీసీల లక్ష్యం కోసం ఆ పార్టీ ముందుకు పోతుంది. బీసీలు కూడా ఓన్ చేసుకోవచ్చు. బట్ ఆయన
ఆలోచన ధోరణి మీద, ఆ పార్టీని నడిపే తీరు మీద, అందులోకి వచ్చి చేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది ఆ పార్టీ భవిష్యత్తు.